ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో విజయనగరం ఒకటి. గజపతి కుటుంబానికి విజయనగరం జిల్లాలో గట్టి పట్టుంది. రాజు కమ్యూనిటీకి చెందిన వారు ఒక దశలో ఈ ప్రాంతాన్ని ఏలారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే సామాజిక వర్గం కీ రోల్ పోషిస్తూ వస్తుంది. ఇక్కడ అశోక్ గజపతి రాజు 7 సార్లు గెలిచిన సందర్భాలున్నాయి. 1952లో ఈ సెగ్మెంట్ ఏర్పడినప్పుడు దీనికి విజయనగర అని పేరుండేది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం చారిత్రక ఘట్టం. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న విజయనగరం సెగ్మెంట్ మరోసారి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది. మరి విజయనగరం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం సెగ్మెంట్లో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి 48% ఓట్లు సాధించి గెలిచారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయలక్ష్మి గజపతిరాజు 44% ఓట్లు, జనసేన 4% ఓట్లు, ఇతరులు 4% ఓట్లు సాధించారు. కోలగట్ల వీరభద్రస్వామికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్, వైసీపీ వేవ్ కారణంగా ఆయన గెలిచారు. అటు విజయలక్ష్మి తొలిసారి పోటీ చేసినప్పటికీ 44% ఓటు షేర్ సాధించి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. మరి ఈసారి ఎన్నికల్లో విజయనగరం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి. మరి వీరభద్రస్వామికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి? విజయనగరం సెగ్మెంట్లో వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ను అయితే ఈయన సంపాదించుకున్నారు. 2004లో ఇండిపెండెంట్గా అశోక్ గజపతి రాజుపై గెలిచినటువంటి చరిత్ర కూడా ఈయన సొంతం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు అనేటటువంటి అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా సాయం కోసం ఎవరొచ్చినా వాళ్ళని ఆదుకుంటారు అనేటటువంటి పేరు కూడా ఈయన పట్ల వ్యక్తమవుతుంది. పార్టీ పరంగా చూస్తే వైసీపీ కేడర్ నుంచి మంచి సపోర్ట్ దక్కుతుంది. గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింట్గా ఉన్నాయి. ఇది కోలగట్ల వీరభద్రస్వామికి ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి? విజయనగరం ప్రజలకు డంపింగ్ యార్డ్ సమస్యను మాత్రం తీర్చలేకపోయారు. ఇది ఒక పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు చెత్త సేకరణ జరగకపోవడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక టౌన్ విషయంకి వస్తే అంటే విజయనగరం టౌన్లో రోడ్ల విస్తరణ జరగకపోవడం కూడా ప్రధానమైన మైనస్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాతకాలం నాటి కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లతో అనేక సమస్యలు అయితే స్థానికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చెప్పుకుంటే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా ప్రధానమైన మైనస్. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేవు. సో ఇవన్నీ కూడా ఈయనకు ఉండేటటువంటి మైనస్లు. ఇది ఈయనకి సంబంధించిన ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకురాలు అదితి విజయలక్ష్మి. మరి రానున్న ఎన్నికల్లో అదితి విజయలక్ష్మికి అనుకూలమైనటువంటి అంశాలేంటి పరిశీలిస్తే, తండ్రి అశోక్ గజపతి రాజు రాజకీయ వారసత్వమే పెట్టని కోటగా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో 6000 ఓట్లతో ఓడిపోయారు. ఖచ్చితంగా ఆ సానుభూతి ఫ్యాక్టర్ ఈసారి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఇక అదితి విజయలక్ష్మికి జనంలో అయితే మంచి పేరుని సంపాదించుకున్నారు. ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా ఇంటింటి ప్రచారాలను చాలా ఉధృతం చేశారు. ఇది కూడా కలిసి వచ్చే ఫ్యాక్టర్. గత ఎన్నికల్లో ఓడిపోయారు, అయినప్పటికీ జనం మధ్యన ఉంటున్నారు. ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా నియోజకవర్గపరంగా ఉండేటటువంటి సమస్యల పరిష్కరించడంలో చాలా చొరవ తీసుకుంటున్నారు అనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే టీడీపీ క్యాడర్ సపోర్ట్ 100కు 100% ఈమెకి కనిపిస్తుంది. ఇది అదితి విజయలక్ష్మికి ఉండేటటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, ప్రధానంగా బలమైనటువంటి ప్రత్యర్థిని ఎంతవరకు ఢీకొట్టగలరు అనేటటువంటి ఒక సందేహం అయితే వ్యక్తమవుతుంది. ఇది ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకురాలు పాలవలస యశస్వి. మరి యశస్వికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, రాజకీయంగా బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్. ఇక గ్రౌండ్లో యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు, యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది కూడా పార్టీ పరంగా కలిసి వచ్చే అంశం. ఇక సమస్యల పరంగా చూస్తే రీసెంట్గా అంగన్వాడీల సమస్యలపై పోరాటం చేశారు. వాళ్ళతో మమేకమయ్యారు, వాళ్ళకి మద్దతు ఇచ్చారు. జనసేన క్యాడర్ నుంచి బలమైన మద్దతు అయితే పాలవలస యశస్వినికి కనిపిస్తోంది. ఇది పాలవలస యశస్వినికి ఉండేటటువంటి అనుకూల అంశాలు. మరి ఈమెకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా టికెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదే ఈమెకుండే ప్రధానమైన మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది మీకు సంబంధించిన ప్లస్లు, మైనస్లు.
రానున్న ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా కోలగట్ల వీరభద్రస్వామి వర్సెస్ అదితి విజయలక్ష్మి. అంటే ఇప్పటికిప్పుడు విజయనగరం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి 44% ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అదితి విజయలక్ష్మికి 48% ఓట్లు, ఇతరులకు 8% ఓట్లు సాధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. విజయనగరంలో గజపతి కుటుంబానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో అదితి విజయలక్ష్మి తొలిసారి పోటీ చేసినప్పటికీ గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు వారి కుటుంబ నేపథ్యం, వైసీపీ ప్రభుత్వంపై సహజ వ్యతిరేకత, గత ఎన్నికల్లో అదితి విజయలక్ష్మి ఓడిన సానుభూతి అన్నీ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తుండడం కూడా సామాజిక వర్గాల ఓట్లను ఇటువైపే ప్రభావితం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. జనసేన నుంచి టికెట్ రేసులో ఉన్న పాలవలస యశస్వి పొత్తులో భాగంగా టికెట్ అదితి విజయలక్ష్మికి ఇస్తే సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడం కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఈ లెక్కలన్నీ చూస్తే టీడీపీ గెలుపు అవకాశాలు పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక వైసీపీ ఓట్ షేరుకు కారణం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లే కీలకంగా ఉన్నాయి.